లవ్ ఫెయిల్యూర్, డిప్రెషన్ అనేది ఐ థింక్ ఆల్మోస్ట్ అందరి లైఫ్లో ఉంటుందని అనుకుంటున్నాను మ్యామ్. దానికి అలాంటి అలిగేషన్స్ పెట్టి ఇలా చేయొచ్చు అని చెప్పి అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అతను వేరే అమ్మాయితో మాట్లాడిన చాట్లో మే 17th or 16th, మే ఫస్ట్ వీక్లో మాట్లాడిన చాట్లో ఏముందంటే, నేను 2020 నుంచి సింగిల్, నాకు మా అక్క ఒకటే ఉంది, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వే నా ఫ్యూచర్ వైఫ్వి, నేను కలవాలనుకుంటున్నాను, నేను వరంగల్కి వస్తున్నాను. మళ్ళీ ఇది ఏమో అంటారు మ్యామ్, అది ప్రూఫ్ ఉంది, నా ఫోన్లో ఉంది, నేను మీకు షేర్ చేస్తాను సాఫ్ట్ కాపీ. యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటిదంటే, అతని లిస్ట్లో కొంతమంది గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఉన్నారేమో, సో అతను చూస్ చేసుకొని ఫస్ట్ ఆ అమ్మాయిని టార్గెట్ చేశాడు. ఆ అమ్మాయి పడకపోతే నన్ను టార్గెట్ చేయడం జరిగింది ఆ చాట్ బట్టి చూస్తే మాత్రం. నేను సాఫ్ట్వేర్ డెవలపర్ని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్ళి అండ్ లవ్. సో మే 17th కలిశాను, మే 17 రోజు కలిశాను. పెళ్ళి జూలై 28కి జరిగింది. సో ఆల్మోస్ట్ 1.5 month 2 months వరకు గ్యాప్ వచ్చింది మ్యామ్ మధ్యలో. యాక్చువల్గా నజీరా అని చెప్పి పేరు పెట్టారు నాకు. నజీరా అని చెప్పి పేరు పెట్టాడు. అండ్ ఫ్యూచర్లో మనము దుబాయ్కి వెళ్ళిపోతాము. అతని మాటలు బట్టి ఏమర్థమైందంటే, ఒక ఫ్యామిలీని సెట్ చేస్తారంట, నాకు అతనికి ఒక మదర్ ఫాదర్ సెట్ చేసి మమ్మల్ని దుబాయ్కి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ అవ్వని అని అడిగితే, చార్మినార్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారంట, ఒక 10 minutesలో డబ్బులు ఇచ్చేస్తే చేంజ్ చేసేస్తారని చెప్పారు. అండ్ పాస్పోర్ట్ విషయం అయితే 1 lakh వరకు ఇస్తే పాస్పోర్ట్లో కూడా అంత చేంజెస్ చేసేస్తారంట. 1 hourలో మన చేతిలో పాస్పోర్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది సార్. అండ్ కువైట్ అమ్మాయిని చేసుకున్నాను, ఆ రికార్డింగ్ వినిపివ్వాలని అనుకుంటున్నాను నేను.